చూడండి కాఫీ కోసం వెయిట్ చేస్తున్నా మన కనకమ్మ. సాజిద్ కాఫీ తెచ్చిస్తున్నాడు పాపం, ఆమెకు సర్వేర్ లాగా తెచ్చిస్తున్నాడు. ఒక ఇడ్లీ కాఫీ ఇచ్చి 2 ఇడ్లీ ఒక కాఫీ ఇచ్చి 2 వీడియోలు అంటే 2 వీడియోలు ఎంత 1000 రూపాయలు ఇచ్చారని నాకు ఫోన్ ఒక వంటకు వచ్చింది. ఒక పక్కన అల్లుడు, ఒక పక్కనేమో సాహిత్యండి, ఒక పక్కన కర్రుడు. నాది చూడు ఇక్కడ ఉంది చూడు, అబద్ధం మాట్లాడా కాఫీ పోతుంది. ఏమన్నాను సాధిస్తాను, నీ పేరు పెట్టాను ఊరు పెట్టానా, నువ్వు తీసుకో తింటున్నా మా తీసుకుంటాను ఆడికి చేస్తున్నాడు. మగం ఎందుకు అమ్మ అని పెట్టుకుంటావు, కొంచెం మంచి స్మైల్ వచ్చు కదా. వచ్చింది కదా నాకు డబ్బులు ఇచ్చాడు కాబట్టి నాకు వీడియో తీసుకున్నట్టు ఇప్పించాడు. మీరిద్దరు కూడా చేసుకున్నారా? ఒకరికి ప్లగ్ లేదు, ఒకటి కరెంట్ లేదు, ఒకటి గుడిసెల్లో ఏమైనా ఎక్కడ తీసుకోవాలంటే గే పబ్బు ఉంటుంది అక్కడ తీసుకోపోలేమని గేదె ఉంటుందా ధన్యతలు ఇప్పుడు గేలు అన్నా ఉంటాయి. ఆ పప్పు తీసుకోవాలని మెల్లగా పైప్ తీసుకురావాలా మెల్లగా అమ్మా. అనుకున్నారా మీరు? ఇదంతా యాక్షనా? దొంగ నాటకాలు అన్ని దొంగ నాటకాలు. కొబ్బరి నీళ్ళు పైప్ కావాలా? పైప్ కొబ్బరి నీళ్ళగా పైప్ అంట. మీకు ఎంత నుంచి పెట్టినా గలీజు మాటలు మాట్లాడకమ్మా, పద్ధతి గల ఆడదానిలాగా ఉన్నావు. ఆడదాన్ని మీరు అలా మాట్లాడుతున్నారు. నువ్వు ఆడదానివా? మీరు మంచిగా మాట్లాడుతున్నారు. నువ్వు ఆడదానివా? మంచిగా మాట్లాడలేదనుకో చూసినావా? చల్లారిపోతుంది కాదు కాదండా వట్లొద్దు, ఈ వట్ల కదా తీస్తారు 2వ రోజు ఇవాళ. అమ్మ పళ్ళు లేదమ్మా, యాసగా ఉంది. అవును నువ్వు క్లీన్ చేయించుకున్నావా? పళ్ళు అంత వైట్గా ఉన్నాయి. లేదు ఇప్పుడు చేయించుకోవాలా? పదందా నేను చేయించుకుంటా, నీ గురించి మాట్లాడుతుందా? నిజంగా నేను ఇప్పుడు చేయించుకుంటున్నా. తీసుకెళ్ళి వాళ్ళు 1200 ఏంటి చేయించుకుంటే. మరి ఇక్కడ పళ్ళు పెట్టడానికి అడుగుదా? సాయించి కూడా రోజు మొహం కడగడం నాడి కూడా చేయించు ఒకసారి. 1200 అంటమ్మా, నువ్వు కూడా చేయించుకో. ముసలోడు పలుచోడు కదా, నువ్వు పళ్ళు కరగో, స్నానం అంటే ఇప్పుడు నువ్వు ముసల్లాని అని అర్థం. మార్చు అందుకు చేయించు. నువ్వు ముసల్లాని అని అర్థం. బ్రష్ చూపించిన నేను సాల్ట్ పెట్టి అంటాను. అవునంతే, నేను బ్రష్ పెడితే నిలుతురు వెళ్ళిపోతాను, చేతితో ఇలా ఇలా నిజంగా మీతో బ్రష్ నేను ఎప్పుడు చూడలేదు. ఈ బ్రష్ వేయంగా నేను బ్రష్ వేయను, నేనే చెబుతున్నాను. చేతితో తోముకున్న సాల్ట్ తోటి 5 కోల్గేట్లు ఉన్నాయి, ఎలా నింపినా అలాగే ఉంటాయి చూడు. నువ్వు మధ్య మధ్యలో కోల్గేట్ కూడా పెట్టి కడుక్కుంటావు కదా, నా సబ్బు పెట్టి కడుక్కుంటావు. అట్లా వెనకమ్మ వీడియో నిజం అనుకుంటారు, నీ సబ్బు పాడు కానీ. నువ్వు సబ్బుకి తీసుకుని కడుక్కోవా? నువ్వు నాన్న కొనుక్కున్న సబ్బు అది. నువ్వు ఎవరు కొనుక్కున్న సబ్బు అని నేను అడగలేదు. సబ్బు పెట్టి కడుక్కుంటావా లేదా మా ఇంటికి వచ్చినప్పుడు? నేను సపరేట్ పెట్టిన సబ్బు. ఆమె ఇన్స్టాలోకి భూలక్ష్మి అని ఆమె ఉంది, ఆమె సబ్బు ఎత్తుకుతున్నారంటే సంతూర్ సబ్బు నువ్వేనా? ఏమో వీడియో పెట్టింది. 2 పట్టిపోయావు నువ్వేనా? వీడియో పెట్టింది ఆమె, వాళ్ళ బాత్రూంలో సంతూర్ సబ్బు లేదని వీడియో పెట్టింది. అలాగే నా రూమ్లో కూడా కోల్గేట్లు ఎత్తిపోయావని వీడియో పెట్టింది. సామాన్ లాంటి అని ఉంటుంది కదా, కాంటి సామాన్ లాంటి కాంటి సబ్బు పోయిందంట. నీకు ఒక్క వీడియో ఇచ్చాను ఛాన్స్, 3 వీడియోలు తీసుకుంటున్నావు. 3 ఎక్కడ? రైతు కట్టు, అల్లుడు కట్టు, కట్టే ఉంది. నీకు అంత యాక్షన్ పనికిరాదు, కాకి తాగు. ఇంటికి మొక్కలు అందరం పోతుందంటున్నారు అందరూ కూడా. నేను వైజాగ్ చూసాను, ఏమంటున్నాను 4 కెమెరాలు పెట్టారండి నా మీద. అదే 4 కెమెరాలు అంటే దీనికి 4000, 5,000, 6,000 వస్తాయి నాకు. అట్లా అనుకుని పిచ్చిదాని వల్ల ఉన్నాయి తల్లి, రోడ్ల మీద తిరిగేవు అట్లా అనుకుంటా. నేను పిచ్చిదాన్ని అయితే నేను గుడ్లు ఇప్పే తిప్పింటాను కూడా.
చూస్తున్నాడు ఎవరమ్మా? అబ్బాయి వావ్. నేను అందంగా ఉన్నాను అబ్బాయి నా వంకే చూస్తున్నాడు అదో అబ్బాయి నవ్వుతున్నాడు. కానీ ముసలిదానికి ఎందుకమ్మా నీకు ఇట్లాంటి మాటలు? ఒక్కసారి స్టైల్ వయసు అయిపోయిన దానికి అవసరమైన మాటలు. అందరినీ నేను నొప్పిస్తాను అందరూ నా బిడ్డలతో నీకు సమానం, 70-80 ఏళ్ళు ఉంటాయి. నాకు 80 అని చెప్పాను రాజు నా పక్కకు వచ్చాక కలిసి వచ్చేసాడమ్మా మొద్దులో నెంబరుండి అని పార్కులో మొదలెట్టాడు ఇంకా అప్పటి నుంచి నన్ను వదలలేదు 4 నెలల నుంచి ఇలాగా ఇంకా నన్ను తీసుకెళ్తలేదు ఇంకా నా ఉంటే చూస్తున్నాడు ఇప్పుడు చూడండి మీరు ముగ్గురు కూడా ఒకసారి అబ్బాయి నేను చూసిన ఆయనకు నీలాగానే పనులు లేదు సైడ్కి. మళ్ళీ పక్క కూడా బాగాలేదు ఊళ్ళో నీళ్ళు కూర్చులా కాఫీ అక్కడికి వచ్చేదా నవ్వితే కాదంట నీ కాఫీల కంటే కొబ్బరి నీళ్ళు తాగి పైపేస్తాడంట. ఎవరు ఓయ్ చూసినావా నాన్నలకు వచ్చాడు నల్లగా కొబ్బరి నీళ్ళు వేసి పాపం బాధ అనిపిస్తుంది కనకమ్మ నేను చూస్తుంటే. పైకి వేసుకొని తాగే పరిస్థితి వచ్చింది నీకు. ఇంకా 1000 ఇవ్వాలి రాజు మర్చిపోకు గాజు ఇవ్వాలి రాజు మర్చిపోకు నేను 1000 లేదు 1000 పైసలు లేదండి. ఇదే చెప్తున్నా నిజం చెప్తున్నా. ఆ రోజు నీకు పేమెంట్ 2000 ముట్ట చెప్పిన. ఇది సత్యాన్న గారు తీసుకెళ్ళి పంచాయతీ చేస్తాను. ఆమె పేమెంట్ 2000 అన్న. 2000 అయితే 1500 సరిచిన 500 సరిచిన 2000 ఇచ్చిన అయిపోయింది. ముక్కులకి వెళ్ళుకోకమట్లా. నువ్వు పండుగ వెళ్ళిపోకు మాట్లాడితే ఎందుకు ఇలా అంటావు మాటలు తడుచుకుంటాం ఇలా అంటావు